హాయ్ హలో ఈరోజు పచ్చిమిర్చి ఉల్లిగడ్డతో ఎగ్ కర్రీ చేస్తున్నాను. దానికోసం పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఆయిల్ వేయకుండా నార్మల్గానే వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి. వాటిని కూడా కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని కొద్దిసేపు వేయించాలి. అడుగంటకుండా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అడుగంటకుండా సిమ్లో పెట్టి కొంచెం నూనెలో వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఎగ్స్ని వేసుకోవాలి. నేనైతే 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఎగ్స్ని 1 by 1 బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు నెమ్మదిగా కలపాలి. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే అంతే, కర్రీ రెడీ అయిపోయింది. వావ్ సూపర్.